వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. మనం ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి బైనామియల్ థియరంలో 2 essays వెయిటేజ్ ఉంది కదా, ఆ చాప్టర్లో నుంచి 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు 7 ఫార్ములాస్ ఉన్నాయి. 7 ఫార్ములాస్ సిమిలర్గానే ఉంటాయి. వాటిని నేర్చుకున్న తర్వాత సమ్స్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇంకేంటంటే నెక్స్ట్ మనకి వాట్సాప్ ఛానల్ అలాగే మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయండి. అందులో ఎవరైనా ఇంకా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింకులు పెట్టాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఛానల్ నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు ఎలాంటి సమ్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు మీకు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, లేకపోతే కామెంట్లో రిప్లై ఇవ్వడానికైనా ట్రై చేస్తాను. నెక్స్ట్ సమ్స్లోకి వెళ్ళే ముందు ఫార్ములాస్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఫార్ములాస్ ఏమి ఇచ్చాడో మనం చూడండి. 1+x అని మీకు టెక్స్ట్ బుక్లో కానీ మెటీరియల్ కానీ x అని చెప్పుకుంటారు. నేను a అని చెప్పి తీసుకున్నాను. 1+a హోల్ పవర్ అండ్ ఫార్ములా అంటే ఏంటండి? nc0 ప్లస్ nc1 ఇంటూ a ప్లస్ nc2 ఇంటూ a స్క్వేర్ అండ్ సో ఆన్ ncn ఇంటూ a పవర్ n. ఇక్కడ దీన్ని ఇంకోలా డినోట్ చేయొచ్చండి. nc0 అంటే వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ nc1 అంటే వాల్యూ n కదండి, దాని ఎక్స్పాన్షన్ nc1 ఎక్స్పాన్షన్ n కదా. సో n ఇంటూ a ప్లస్ nc2 a స్క్వేర్ ప్లస్ nc3 a క్యూబ్ అండ్ సో ncn అంటే ఫార్ములా 1 కాబట్టి మనకి అగైన్ 1 ఇంటూ a పవర్ n. 1 రాయలేదు ఇక్కడ, 1 రాసిన రాకపోయినా సేమ్ కాబట్టి. సో a పవర్ n ఈక్వల్ టు 1+a హోల్ పవర్ n అవుతుంది. సెకండ్ ఫార్ములా చూడండి, ఇదే రాసుకున్నాం. ఇక్కడ మనం వాడుకున్న ఫార్ములాస్నే రాసుకున్నాం. nc0 అంటే 1 అని రాసుకున్నాం. ఇక్కడ ncn అంటే 1 అని రాసుకున్నాం కదా, ఏ ఫార్ములాస్ రాసుకున్నాను. ఇది 1+a హోల్ పవర్ nకి ఫార్ములా ఇది. అదే b+a హోల్ పవర్ n అంటే మీకు y+x హోల్ పవర్ n అని ఉంటుంది టెక్స్ట్ బుక్లో కానీ మెటీరియల్లో కానీ. ఇక్కడ నేను మాత్రం b+n హోల్ పవర్ n ఫార్ములా ఎక్స్పాన్షన్ చూడండి. nc0 b పవర్ n ఇంటూ a పవర్ 0 అంటే b పవర్ nతో స్టార్ట్ అవుతుంది. b టర్మ్, a టర్మ్ 0తో స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ ఎలా అవుతుందంటే దీని ఎక్స్పాన్షన్ మామూలుగా nc0 నుంచి nc1 nc2 అలా పెరుగుతూ వెళ్తుంది. దీని ఎక్స్పాన్షన్ n కాబట్టి b పవర్ n ఎక్స్పాన్షన్ తగ్గుతుంది. b పవర్ n కాస్త b పవర్ n-1 అవుతుంది. ఇక్కడ a పవర్ 0 కాస్త a పవర్ 1 అవుతుంది. అది అంటే ఇక్కడ 1 టర్మ్ తగ్గుతుంటే ఇక్కడ 1 టర్మ్ పెరుగుతుంది. అంటే ఇది చివరికి వెళ్ళేసరికి సిరీస్ ఏమవుతుంది? ncn అంటే ncn b పవర్ n కాస్త b పవర్ 0కి వెళ్తుంది. అలాగే a పవర్ 0 కాస్త a పవర్ nకి వెళ్తుంది. దీని ఎక్స్పాన్షన్ అగైన్ ఎలా రాసుకోవచ్చు? nc0 అంటే 1 కాబట్టి 1 అలాగే రాసుకుంటాం. 1 రాసిన రాయిపోయిన పడ్డది కాబట్టి అలాగే ఉంటుంది. b పవర్ n, a పవర్ నాట్ అంటే ఎనీథింగ్ పవర్ 0 1 కదా. సో b పవర్ n కూడా దీని ఎక్స్పాన్షన్ అవుతుంది. ప్లస్ ncn అంటే మనకి ఆల్రెడీ తెలుసు, ncn అంటే 1 n అని. సో n ఇంటూ b పవర్ n-1 ఇంటూ a పవర్ 1 అంటే a పవర్ 1 ప్లస్ nc2 b పవర్ n-2 ఇంటూ a స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఎక్కడ దాకా వెళ్తుంది? ncn అంటే వాల్యూ 1 కదా. సో b పవర్ నాట్ అన్న కూడా 1 వాల్యూ. ఇంకా ఏం మిగిలింది మనకి? a పవర్ n అంటే అదే రాసుకున్నాం ఈక్వల్ టు b ప్లస్ a హోల్ పవర్ n. అగైన్ ncr ఈక్వల్ టు ఫార్ములా n/r ఇంటూ n-1 ఇంటూ n-1 cr-1 దీని ఫార్ములా అండి ఇది. అలాగే ఫిఫ్త్ ఫార్ములా ncr/ncr+1 ఈక్వల్ టు r+1/n-r. ఇది రివర్స్ అయితే ఏమొస్తుంది అంటే ncr+1 న్యూమరేటర్లో వచ్చి ncr డినామినేటర్లో వస్తే ఇక్కడ ఉన్న టర్మ్ కూడా రివర్స్ అవుతుంది. అదే రాసుకున్నాం ncr+1/ncr ఈక్వల్ టు n-r/r+1. ఈ ఫార్ములా మీరు ఆల్రెడీ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో నేర్చుకుని ఉంటారు. ncr+ncr-1 ఈక్వల్ టు n+1 cr+1. అగైన్ సెవెంత్ ఫార్ములా ఏంటంటేనండి, మీరు ఇక్కడ 1+a హోల్ పవర్ nకి నేర్చుకున్నారు కదా, ఇక్కడ a+1 హోల్ పవర్ n ఏం లేదు, దానికి కంప్లీట్ రివర్స్గా ఉంటుంది. అక్కడ 1తో స్టార్ట్ అయ్యి a పవర్ nతో ఎండ్ అవుతుంది. ఇక్కడ a పవర్ nతో స్టార్ట్ అయ్యి a పవర్ 0తో ఎండ్ అవుతుంది, అంటే 1తో ఎండ్ అవుతుంది. అంటే nc0 ఇంటూ a పవర్ n ప్లస్ nc1 ఇంటూ a పవర్ n-1 అంటే తగ్గుతూ వస్తుంది. ఎక్కడ దాకా? a పవర్ 0 దాకా. ncn ఈక్వల్ టు a పవర్ 0 అంటే a పవర్ n. ఇక్కడ nc0 అంటే 1 కదా, అంటే 1 ఇంటూ a పవర్ n. nc1 అంటే n కాబట్టి n ఇంటూ a పవర్ n-1 ప్లస్ nc2 ఇంటూ a పవర్ n-2 అండ్ సో ఆన్. ncn అంటే 1, a పవర్ 0 అన్న 1 కాబట్టి 1తో ఎండ్ అవుతుంది. అంటే a+1 హోల్ పవర్ n ఫార్ములా ఇది. ఇవి ఫార్ములాస్ ఎక్స్పాన్షన్స్ అండి. ఇప్పుడు మనం సమ్ చూద్దాం. సమ్ ఇంపార్టెంట్ సమ్స్ 2 సమ్స్ కూడా 2 సమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఒకసారి చూడండి.
క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఇఫ్ సిఆర్ డినోట్స్ ఎన్సిఆర్ దెన్ ప్రూవ్ దట్ C0 ప్లస్ C0 అన్న C0 అన్న పర్వాలేదు, అలా చదివిన పర్లా. C0 ప్లస్ C1 x/2 ప్లస్ C2 x²/3 ప్లస్ అండ్ సో ఆన్ Cn x⁻n/n+1 ఈక్వల్ టు 1 ప్లస్ x హోల్ పవర్ n+1 మైనస్ 1 బై n+1 ఇంటూ x. ఇది ప్రూవ్ చేయాలన్నాడు. మనకి LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయొచ్చు, లేకపోతే ఇంకో వేరే విధంగానే చేయొచ్చు. ఆల్సో డెడ్యూస్ దట్ C0 ప్లస్ C1/2 ప్లస్ C2/3 ప్లస్ అండ్ సో ఆన్ Cn/n+1 ఈక్వల్ టు 2n+1 మైనస్ 1/n+1. ఈ వచ్చిన ఈ LHS ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేశాక అగైన్ ఆ ఫార్ములాని యూజ్ చేసుకుని దీన్ని రప్పించుకోవాలి. అది ఎలాగో చెప్తాను చూడండి. ఫస్ట్ గివెన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడండి, LHS ఈక్వల్ టు ఈ టర్మే కదా ఇస్తా, ఇదే రాసుకున్నాం ఇక్కడ గివెన్ అని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ఇంకో కండిషన్ ఇచ్చాడు. ఇఫ్ సిఆర్ డినోట్స్ ఎన్సిఆర్ అంటే సిఆర్ అనే ఈ టర్మ్ ఎన్సిఆర్ అంటే దీని ముందర ఎన్సిఆర్ అనే ప్యాటర్న్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ LHS ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు చూడండి. LHS C0 అంటే NC0గా రాసుకోవచ్చు, అలాగే C1 అంటే NC1గా రాసుకోవచ్చు, C2 అంటే NC2గా రాసుకోవచ్చు, అండ్ సో ఆన్ CN అంటే NCNగా రాసుకోవచ్చు కదా. ఈ ఎక్స్పాన్షన్ మనకి తెలుసు కదా. మనకి ఈ ఎక్స్పాన్షన్ తెలిసినప్పుడు చూడండి, NC0 అంటే ఎలాగే రాసుకున్నాం, ఈ x/2ని NC1/2 కింద రాసుకున్నాను నేను. అంటే ఈ 2ని ఈ డినామినేటర్లో తీసుకొచ్చాను, అగైన్ ఈ 3ని ఈ డినామినేటర్లో తీసుకొచ్చాను, అలాగే ఈ n+1ని ఈ డినామినేటర్లో తీసుకొచ్చుకున్నాను. NC1 అంటే NC0 అన్న 1, NCN అన్న 1 కదా. సో NCN అంటే 1 వేసుకుని ఈ డినామినేటర్ని 1 కింద తీసుకొచ్చుకున్నాను అంతే. ఇప్పుడు చూడండి, NCN అంటే ఎక్స్పాన్షన్ ఏంటంటే మనకి n/1 కదా, 1 ఇంటూ 2 ఉంది కాబట్టి 2 రాసుకున్నాను, ఇంటూ x ప్లస్ C2 ఎక్స్పాన్షన్ n ఇంటూ n-1/1 ఇంటూ 2 కదా, n ఇంటూ n-1/1 ఇంటూ 2. అగైన్ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 రాసుకున్నాను, x² ప్లస్ అండ్ సో ఆన్ 1/n+1 ఇంటూ x⁻n యాసిటీస్ రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం మల్టిప్లై చేస్తున్నానంటే నాకు ఇక్కడ RHSలో ఏముంది మనకి n+1 ఇంటూ x అనే టర్మ్ ఉంది కాబట్టి నేను కింద న్యూమరేటర్లోను పైన న్యూమరేటర్లోను కింద డినామినేటర్లోను నేను n+1 ఇంటూ x అనే టర్మ్ తోటి మల్టిప్లై చేసి అండ్ డివిజన్ చేస్తున్నాను. చూడండి LHS నుంచి ఇదే కదా LHS, ఇక్కడ నుంచి 1/n+1 ఇంటూ x ఈ టర్మ్ని డినామినేటర్లో యాడ్ చేసుకుని న్యూమరేటర్లో ప్రతి టర్మ్కి మల్టిప్లై చేస్తున్నాను. అంటే 1 ఇంటూ n+1 ఇంటూ x అంటే సేమ్ టర్మ్ వస్తుంది. అగైన్ n+1 ఇంటూ ఇక్కడ n ఉంది కాబట్టి n బై n1 ఇంటూ 2 అదే కదా ఇంటూ x. అగైన్ మళ్ళీ మనం ఏం మల్టిప్లై చేయాలి xతో కాబట్టి x ప్లస్ అగైన్ మళ్ళీ n+1 ఇంటూ n-2/1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ x² ఉంది. ఇంకా మనం xతో మల్టిప్లై చేయాలి కాబట్టి x² ఇంటూ x ప్లస్ అండ్ సో ఆన్ 1/n+1 ఇలాగే రాసుకున్నాను. కానీ పైన న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి, n+1తో మల్టిప్లై చేయాలి కాబట్టి n+1 ఇంటూ x⁻n ఉంది. ఆల్సో xని కూడా మనం మల్టిప్లై చేయాలి కదా x. దీన్ని యాడ్ చేసుకుందాం చూడండి, యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను, n+1 ఇంటూ x ప్లస్ ఇదే ఫార్మేట్లో ఉంది n+1 C2 ఫార్మేట్లో ఉంది. NC2 ఫార్ములా ఏంటి n ఇంటూ n-1, కానీ ఇక్కడ n+1 ఉంది కాబట్టి n+1 C2 ఇంటూ x ఇంటూ x². ఇక్కడ ఇదే ఫార్మేట్ n+1 ఇంటూ C3 అంతే కదా, n+1 C3 ఇంటూ x² ఇంటూ x అంటే x³ అండ్ సో ఆన్. ఈ n+1 క్యాన్సిల్ అయితే x⁻n+1 మిగులుతుంది. ఇక్కడ బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేసుకుంటాం. నౌ వీ కెన్ యాడ్ 1 అండ్ సబ్ట్రాక్ట్ 1 ఇన్ ఆన్ న్యూమరేటర్. ఎందుకని ఇది ఒక ఫార్మేషన్లోకి వచ్చింది, ఇంచుమించుగా సిమిలర్గా మనకి ఇక్కడ ఉన్న ఈ ఫార్మేషన్లో వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఈ ఫార్మేషన్లో రావాలంటే ఫస్ట్లో ఫార్ములా ఏముండాలి, 1 ఉండాలి. n ప్లేస్లో ఇక్కడ ఏముంది మనకి n+1 ఉంది, ఏ ప్లేస్లో x ఉంది, ఇది ఫార్ములాస్ కాబట్టి ఓకే. కానీ మనకి ఫార్ములా దేంతో స్టార్ట్ అవుతుంది, 1తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 అనే టర్మ్ మనకు ఉండాలి. కాబట్టి దీనికి ముందర ఒక టర్మ్ని యాడ్ చేసుకుంటాం, దీని లాస్ట్లో ఒక టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ అదే, ఒకసారి చూడండి. నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ సేమ్ అదే కదా, 1/n+1 ఇంటూ x ఈ టర్మ్ అలాగే ఉంచుకున్నాం, 1 యాడ్ చేసుకుని 1 సబ్ట్రాక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదే ఫార్మేట్లో ఉంది, 1+a హోల్ పవర్ అనే ఫార్మేట్లో ఉంది. 1+a అంటే ఇక్కడ ఏంటి, ఎక్సే కదా, 1+a x కాబట్టి 1+x హోల్ పవర్ n అంటే ఇక్కడ ఏంటి n+1 కదా, n+1 కాబట్టి హోల్ పవర్ n+1 మైనస్ మనం దేని సబ్ట్రాక్ట్ చేసాం, 1 సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి 1. ఇదంతా కలిపి ఇక్కడ రాసేసుకున్నాం. ఇదే కదా LHS, మనకి ఇదే కదా RHS కావాల్సింది. మనకి LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ చేసాం. అయితే
ఈ వచ్చిన ఫార్ములా నుంచి మనకి డెడ్యూస్ ఫార్ములా ఇచ్చాడు, దాన్ని ప్రూవ్ చేయాలి. దానికోసం నేను ఏం తీసుకుంటాను, x = 1 అని తీసుకుంటాను. సబ్స్టిట్యూటింగ్ ఆన్ మనం ప్రూవ్ చేసిన కండిషన్ LHS = RHS అని ప్రూవ్ చేసాం కదా, ఈ కండిషన్లో తీసుకుంటాను. x = 1 సబ్స్టిట్యూట్ చేశాను. చూడండి, C0 ప్లస్ C1 1/2, ఎందుకంటే x అంటే 1గా తీసుకున్నాం కాబట్టి 1/2 ప్లస్ C2 1/2 ప్లస్ అండ్ సో ఆన్ Cn x పవర్ n అంటే 1 పవర్ n బై n+1 ఈక్వల్ టు 1 ప్లస్ x పవర్ n+1, x అంటే 1 కాబట్టి 1గా తీసుకున్నాం, హోల్ పవర్ n+1 -1/1 n+1 ఇంటూ x కాబట్టి 1. చూడండి, C0 C/2 అండ్ C/2 1² అంటే 1 కదా, C/3 ప్లస్ అండ్ సో ఆన్ C 1 పవర్ n అంటే n1 కదా, సో Cn బై n+1 ఈక్వల్ టు 1+1 2 హోల్ పవర్ n+1 -1/n+1. ఇదేగా మనం ప్రూవ్ చేసిన కండిషన్. సో హెన్స్ LHS = RHS ప్రూవ్ చేసాం. అలాగే ఇచ్చిన ఫార్ములా డెడ్యూస్ కూడా చేసాం. నెక్స్ట్ ఇంకొక సమ్ చూడండి, ఇంకొక సమ్ ఏమి ఇచ్చాడు చూడండి. క్వశ్చన్స్, ఇఫ్ ది కోఎఫిషియంట్స్ ఆఫ్ ది rth and r+1th and r+2th terms in the expansion of 1 + x whole power n are in AP అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కదా, అయితే దెన్ షో దట్ n² - 4r+1 ఇంటూ n ప్లస్ 4r² - 2 = 0 అన్నాడు. ఇక్కడ నుంచి మనం ఈ కండిషన్ ప్రూవ్ చేయాలి. అక్కడ r అండ్ r+1 అండ్ r+2 టర్మ్స్ని ఫైండ్ చేస్తూ ఇచ్చిన ఈ టర్మ్స్ అన్ని ఎందులో ఉన్నాయన్నాడు, ఏపీలో ఉన్నాయి, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సో నేను ఇదే రాసుకున్నాను. ఈ rth టర్మ్ని NCr-1 గాను, r+1th టర్మ్ని NCr టర్మ్ గాను, r+2th టర్మ్ని NCr+1 టర్మ్ గాను తీసుకున్నాను. ఎందుకని మనకి ఏపీలో అంటే A - D, A+D కదా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్మేషన్. సో అందుకని నేను ఈ టర్మ్ తగ్గించి ఈ టర్మ్ని మిడిల్గా, ఈ టర్మ్ని పెద్దగా తీసుకున్నాను. అయితే దీస్ ఆర్ ఇన్ ఏపీ కాబట్టి మిడిల్ టర్మ్ 2 టైమ్స్కి ఉంటుంది కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఈ టర్మ్కి డబల్ ఉంటుంది కాబట్టి 2NCr = NCr-1 ప్లస్ NCr+1. అగైన్ మళ్ళీ చూడండి, ఇక్కడ 2ని ఇలాగే ఉంచుని ఈ టర్మ్ని ఇటు తీసుకెళ్తే ఏమవుతుంది, దీనికి డినామినేటర్లోకి వస్తుంది, దీనికి డినామినేటర్లోకి వస్తుంది కదా. చూడండి, ఇక్కడ అదే రాసుకున్నాను. 2 × NCr-1/NCr ప్లస్ NCr+1/NCr. ఇదే ఫార్మేషన్లోకి వచ్చింది. NCr/NCr+1 సారీ అంతే కదా, NCr/NCr+1 అంటే r+1 అగైన్ మళ్ళీ n-r, ఇదే కదా ఫార్మేషన్. సో ఫార్ములాలో అదే ఎగ్జిక్యూట్ చేస్తాం. అగైన్ NCr+1/NCr కాబట్టి అక్కడ కూడా n-r/n+r అనే ఫార్ములా r+1 అనే ఫార్ములా యూజ్ చేస్తాం. చూడండి, ఇక్కడ NCr అంటే మనకు ఫార్ములా ఏంటి, r+1/n-r. ఇక్కడ r ప్లేస్లో ఆరే ఉంది కాబట్టి r మాత్రమే యూజ్ చేసుకున్నాం, r-1 యూజ్ చేయం. ఇక్కడ n-r-1 అని ఉంది, ఎందుకని NCr ప్లేస్లో r-1 ఉంది కాబట్టి r-1 యూజ్ చేసుకుంటాం. ప్లస్ అగైన్ ఇది మనకి రివర్స్లో ఉంది, అంటే NCr+1/NCr. మనకి ఫార్ములా ఏంటి, NCr/NCr+1 అంటే ఫార్ములాకి రివర్సే కదా, అంటే n-r/r+1. మీకు బిఫోర్ ఫార్ములాస్ కావాలంటే ఒకసారి వీడియో ఫస్ట్లోకి వెళ్ళి చూడండి, కనపడుతుంది. ఈక్వల్ టు దట్ ఎంప్లాయీస్ 2 = దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే r × r+1 వస్తుంది. అగైన్ ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే n-r ఇంటూ అగైన్ n-r -r ఇది అవుతుంది డివిజిబుల్ బై ఈ టర్మ్ మల్టిప్లై అవుతుంది, r+1 ఇంటూ n-r+1. ఈ టర్మ్ని సాల్వేషన్ చేస్తే ఇక్కడ ఇలా వస్తుందండి. మనకి డినామినేటర్ మల్టిప్లికేషన్ కూడా చేయొచ్చు, డినామినేటర్లో మల్టిప్లికేషన్ చేయాలి, న్యూమరేటర్లో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు డినామినేటర్లో ఈ టర్మ్ ఇటు తీసుకెళ్ళిపోతే ఇక్కడ డినామినేటర్లో డివిజిబుల్లో ఉన్న టర్మ్ ఇటు వస్తే మల్టిప్లై అవుతుంది కాబట్టి 2తో మల్టిప్లై అయిన తర్వాత ఈ టర్మ్ వస్తుంది. ఈ టర్మ్ వచ్చిన తర్వాత మనకి క్యాన్సిలేషన్స్ కావాలంటే మీరు చెక్ చేసుకోండి, 1 నిమిషం పాస్ చేసుకున్న వీడియోని. ఫైనల్ రిక్వైర్డ్గా ఇలా వస్తుంది మనకి ఈక్వేషన్. క్యాన్సిలేషన్స్ అన్నీ పోగా ఈ n² n²గానే రాసుకుంటాం, -4. ఇక్కడ ఈ n అనే టర్మ్ని కామన్ తీస్తే n అనే టర్మ్ని కామన్ తీస్తే 4r+1 అని ఉంటుంది. అగైన్ 4r² - 2 = 0. ఇదండి సొల్యూషన్ దీనికి. ఈ సమ్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సిమిలర్ సమ్ అండి ఇది, కాకపోతే అక్కడ మనం r-తో r+1తో r+2తో టర్మ్స్ని ఫైండ్ చేసాం. ఇక్కడ x⁹ x⁻10 ఇలా x⁻11 అనే టర్మ్స్ని ఫైండ్ చేయాలి. ఎక్స్ప్రెషన్ సేమ్. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అంటే ఇక్కడ మనం NC9 NC10 NC11 టర్మ్స్ని తీసుకుని చేస్తాం. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.